చరిత్రలో ఒక వ్యక్తి తీసుకున్న సైనిక నిర్ణయాలు, ఆయన అల్లిన పరిపాలనా వ్యూహాలు, ఒక పూర్తి ఉపఖండం భౌగోళిక రాజకీయ రూపురేఖలనే వందల ఏళ్లపాటు ఎలా మార్చేశాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈనాటి మన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక చారిత్రక ఘట్టానే మనం చూడబోతున్నాం. ఈరోజు మనం మొహమ్మద్ అఫ్ గోర్ గురించి, అలాగే ఆయన దక్షిణ ఆసియా చరిత్రపై చూపించిన అత్యంత లోతైన దీర్ఘకాలిక ప్రభావం గురించి మాట్లాడుకుందాం. ఒక పాలకుడు అంత సుదూర ప్రాంతాలపై పట్టు ఎలా సాధించాడు, ఆయన వేసిన పునాదులు శతాబ్దాల పాటు ఎలా చెక్కుచెదరకుండా నిలబడ్డాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అక్షరాల 500 ఏళ్లు. అవునండి, దక్షిణ ఆసియాలో ముస్లిం రాజవంశాల పాలన దాదాపు అరసహస్రాబ్దిపాటు కొనసాగడానికి ప్రత్యక్షంగా పునాది వేసింది ముహమ్మద్ అఫ్ గోర్. ఆయనొచ్చాడు, దాడులు చేశాడు, వెళ్ళిపోయాడు అన్నట్లు కాకుండా భవిష్యత్తులో రాబోయే సుదీర్ఘ సామ్రాజ్యాలకు, ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్ లాంటి అత్యంత బలమైన వ్యవస్థలకు ఒక గట్టి పునాది వేశారు. అసలీ చారిత్రక వారసత్వం ఎలా మొదలైంది, ఈ 500 ఏళ్ల కథకు బీజం ఎలా పడిందో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి లోతుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాల క్రమం ఇది: 1 5 శతాబ్దాల వారసత్వం, 2 సరిహద్దుల భద్రత, 3 కీలకమైన మలుపు, 4 బానిసల సామ్రాజ్యం, 5 ఆర్థిక సాంస్కృతిక సమ్మేళనం, మరియు 6 ఢిల్లీ సుల్తానేట్ మనుగడ. ముందుగా మొదటి విభాగం 5 శతాబ్దాల వారసత్వం, దానికి పునాదులు ఎలా పడ్డాయో చూద్దాం. ముహమ్మద్ అఫ్ గోర్ సామ్రాజ్య విస్తరణ ఎంత భారీగా ఉండేదంటే, తూర్పు ఇరాన్ నుంచి మొదలుపెడితే తూర్పున ఏకంగా బెంగాల్లోని గంగా డెల్టా వరకు వ్యాపించి ఉండేది. మరి ఇంతటి మహాసామ్రాజ్యాన్ని ఒక్కడే మేనేజ్ చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇక్కడే హురిజ్ అవలంబించిన ద్వంద్వపాలన లేదా డయార్కీ వ్యూహం మనకు అర్థమవుతుంది. ఇది ఒక బండికున్న 2 చక్రాల్లాంటిది. ముహమ్మద్ తన సోదరుడు గియాజుద్దీన్తో కలిసి అద్భుతంగా పనిచేశాడు. తమ్ముడు తూర్పున భారతదేశం మీద పూర్తిగా ఫోకస్ చేస్తే, అన్నయ్య పశ్చిమాన క్వారెజ్మియన్ల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ అద్భుతమైన టీంవర్క్ వల్లే దక్షిణాసియాలో వారి పాలన అంత బలంగా నాటుకుంది. రెండవ విభాగం సరిహద్దుల భద్రత, అలాగే శాశ్వత స్థావరాల ఏర్పాటు. ఎంత గొప్ప పాలకుడికైనా కెరీర్ మొదట్లో కొన్ని ఎదురుదెబ్బలు తప్పవు కదా. 1178లో మొహమ్మద్ ఏకంగా కఠినమైన థార్ ఎడారి మార్గం గుండా రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లోకి వెళ్లబోయి మౌంట్ అబూ దగ్గర రాజ్పూత్ కూటమి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. కాని ఇక్కడే ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. కేవలం దాడులు చేసి దోచుకుని వెనక్కి వెళ్లిపోవడం కరెక్ట్ కాదని, ఉత్తర మార్గాల గుండా పక్కాగా శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా తన పూర్తి భౌగోళిక వ్యూహాన్ని మార్చి పంజాబ్పైకి దృష్టి మళ్లించాడు. ఈ పరిణామాలు ఒకసారి వరుసగా గమనిస్తే ఆయన ఎంత పట్టుదలతో ముందుకు వెళ్లాడో మనకర్థమవుతుంది. 1175లో ముల్తాన్ ఆక్రమణతో మొదలుపెట్టి పాత గజనవిద్ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 1179లో పెషావర్ కైవసం, ఇక 1186 నాటికి లాహోర్ను పూర్తిగా చేజిక్కించుకోవడం జరిగిపోయాయి. దీంతో ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడానికి అత్యంత కీలకమైన ఖైబర్ పాస్, అలాగే పంజాబ్ ప్రాంతాలు పూర్తిగా ఆయన గుప్పిట్లోకి వచ్చేశాయి. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఇక మూడవ విభాగం చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు. అవే ప్రసిద్ధ తరైన్ యుద్ధాలు. పంజాబ్ దాటి తూర్పు వైపు వస్తున్నప్పుడు ముహమ్మద్కు పృథ్వీరాజ్ చౌహాన్ నాయకత్వంలోని అత్యంత బలమైన రాజ్పుత్ కూటమి ఎదురైంది. అయితే ఈ 2 యుద్ధాల మధ్య జరిగిన పరిణామాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధంలో ముహమ్మద్ తీవ్రంగా గాయపడి ఆ గందరగోళంలో వెనక్కి తగ్గిపోవాల్సి వచ్చింది. కాని సరిగ్గా ఒక్క ఏడాది తరువాత 1192లో పక్కా మాస్టర్ ప్లాన్తో, మోసపూరిత వ్యూహాలతో తిరిగి వచ్చి ఏకంగా చరిత్రనే తిరగరాశాడు. 1192 నాటి ఆ వ్యూహాలు ఎలా ఉండేవంటే, ముందుగా ఒక మోసపూరితమైన సంధి ప్రతిపాదన పంపి రాజ్పుత్లను ఏమరుపాటుకు గురిచేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు సూర్యోదయానికి ముందే ఊహించని విధంగా ఆకస్మిక దాడికి దిగాడు. అంతేకాదు, ఏకంగా 10,000 మంది ఎలైట్ అశ్విక దళాన్ని రంగంలోకి దించి రాజ్పుత్ల భయంకరమైన ఏనుగుల దళాన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు. గంగా మైదానంలో ముస్లిం సామ్రాజ్య విస్తరణకు ఆ రోజే గేట్లు తెరుచుకున్నాయి. దక్షిణ ఆసియా భౌగోళిక రాజనీతిలను రాబోయే 500 ఏళ్లపాటు శాశ్వతంగా మార్చేసింది ఈ విజయమే. 4వ విభాగం బానిసల సామ్రాజ్యం, సామ్రాజ్య వారసులు. ఇక్కడి నుంచి ఈ విశ్లేషణ కేవలం సైనిక విజయాల దగ్గరే ఆగిపోదు. ఆయన సెట్ చేసిన ఒక యునీక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకోవాలి. మొహమ్మద్ అఫ్ గోర్కు మగవారసులు లేరు.
ఏ సామ్రాజ్యానికైనా ఇదొక పెద్ద సవాలే. కాని ఆయన ఏమన్నాడో తెలుసా? వేరే రాజులకి ఒకరు ఎందరో కొడుకులుండొచ్చు, కాని నాకు వేలాది మంది కొడుకులున్నారు. వాళ్లే నా టర్కిష్ బానిసలు, వాళ్లే నా రాజ్యానికి వారసులు అన్నాడు. ఇది కేవలం ఏదో ఎమోషన్తో అన్న మాట కాదు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా వేసిన అద్భుతమైన రాజకీయ వ్యూహం. ఆయన వద్ద కఠినమైన శిక్షణలో రాటుదేలిన మామూలు కమాండర్లు మామూల్లోళ్లు కాదు. మొహమ్మద్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పుడు వీళ్లు ఇండియాలో సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరించారు. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ, లాహోర్లను చూసుకుంటే బక్తియార్ ఖిల్జీ ఏకంగా తూర్పున బెంగాల్ దాకా వెళ్లాడు. అలాగే బహావుద్దీన్ తుగ్రెల్ బయానా ప్రాంతాన్ని, తాజ్ అల్-దీన్ యిల్డిజ్ గజ్నీని అద్భుతంగా కంట్రోల్ చేశారు. దక్షిణాసియా చరిత్రను ఈ బానిస కమాండర్లు ఏ రేంజ్లో ప్రభావితం చేశారో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఇంతమంది కమాండర్ల మధ్య ఐక్యత ఎలా సాధ్యమైంది? దీనికోసం ముహమ్మద్ ఒక అద్భుతమైన 3 స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యాడు. ఫస్ట్, బానిసలను సొంత కొడుకుల్లా పెంచి విద్యాబుద్ధులు నేర్పించడం. సెకండ్, వాళ్లకి ప్రాంతీయ అధికారాలు పూర్తిగా అప్పగించడం. థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ కమాండర్ల కుటుంబాల మధ్య పరస్పర వివాహాలు అంటే ఎండోగామీ జరిపించడం. కుతుబుద్దీన్ ఐబక్, యిల్డిజ్ లాంటి ముఖ్యమైన వాళ్ల మధ్య ఏర్పడిన ఈ పెళ్లి సంబంధాలు ఆ పాలనా వ్యవస్థను ఎవరూ విడదీయలేని విధంగా ఒక బంధంగా మార్చేశాయి. 5వ విభాగం ఆర్థిక సాంస్కృతిక సమ్మేళనం. ఇక్కడే మనం విలీన నాణేల గురించి మాట్లాడుకోవాలి. యుద్ధాల్లో గెలవడం వేరు, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడం వేరు. మొహమ్మద్ ఎంత ప్రాక్టికల్ మనిషంటే, కొత్తగా గెలిచిన ఉత్తర భారతదేశంలో ఉన్న పాత సిస్టమ్ను ఒక్కసారిగా నాశనం చేయడం కంటే దానికి అనుగుణంగా మారడమే తెలివైన పని అని ఆయనకు తెలుసు. సామ్రాజ్యం సక్సెస్ఫుల్గా నడవాలంటే లోకల్ బ్యాంకర్లు, వ్యాపారుల ఆమోదం చాలా ముఖ్యం. అందుకే తాము ముద్రించిన ఘురిద్ నాణేలపై స్థానిక హిందూ దేవతల బొమ్మలను యథాతథంగా కొనసాగించాడు. మతపరమైన సిద్ధాంతాల కంటే ఆర్థిక కొనసాగింపుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అటు పశ్చిమాన, ఇటు ఉత్తర భారతదేశంలో చలామణిలో ఉన్న నాణేల మధ్య ఉన్న తేడా చూస్తే ఈ విషయం మీకే స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమాన గజ్నీ లాంటి చోట్ల పూర్తిగా అరబిక్ క్యాలిగ్రఫీ, ఖురాన్ వాక్యాలతో పక్కా ఇస్లామిక్ నాణేలు చలామణి అయ్యేవి. కానీ ఉత్తర భారతదేశానికి వచ్చేసరికి నాణేల మీద హిందూ దేవత లక్ష్మీ, నంది బొమ్మలతో పాటు దేవనాగరి లిపిలో సంస్కృతంలో శ్రీ హమ్మీరా అని కూడా ముద్రించారు. మతపరమైన విభేదాలను పక్కన పెట్టి స్థానిక ఆర్థిక వ్యవస్థతో మమేకమవడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది చెప్పండి? ఇక మన చివరి 6వ విభాగం ఢిల్లీ సుల్తానేట్ మనుగడ, దీర్ఘకాలిక మనుగడ. ముహమ్మద్ ఆఫ్ ఘోర్ జీవితం చివరి రోజుల్లో జరిగిన నాటకీయ పరిణామాలు గమనిస్తే 1204లో అంత్కుద్ దగ్గర మధ్యాసియా శక్తుల చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఆ తర్వాత 1206లో దమ్యక్ దగ్గర ప్రార్థనలు చేసుకుంటుండగా ఇస్మాయిలీలు లేదా ఖోకర్లు ఆయన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఊహించని సంఘటనతో ఆ మహాసామ్రాజ్యం ముక్కలైంది. ఆయన పెంచి పెద్ద చేసిన మామ్లుక్ కమాండర్లు ఎవరికి వారు వేర్వేరు ప్రాంతాల్లో స్వతంత్ర పాలనను మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనము ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాలి. పశ్చిమాన ఉన్న మధ్య ఆసియాలో గురిద్ రాజవంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ముందు క్వారిజ్మియన్లు, ఆ తర్వాత మంగోలులు ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు. కానీ తూర్పున అంటే మన భారతదేశంలో మాత్రం ఆ బానిస కమాండర్లు స్థాపించిన ఢిల్లీ సుల్తానేట్ ఏకంగా 13వ శతాబ్దపు మంగోలుల దండయాత్రలను కూడా తట్టుకుని నిలబడింది. దక్షిణాసియాలో వందలేళ్లపాటు ఇస్లామిక్ పాలన కొనసాగడానికి ఇదే బలమైన పునాదిగా నిలిచింది. ఫైనల్గా ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుని చూడండి. ఒక సామ్రాజ్యం, దాన్ని నిర్మించిన వ్యక్తి చనిపోయాక కూడా శతాబ్దాల పాటు ఎలా మనుగడ సాగించగలిగింది? ముహమ్మద్ ఆఫ్ ఘోర్ కేవలం కత్తులు, యుద్ధాలనే నమ్ముకుని ఉంటే చరిత్ర ఖచ్చితంగా వేరేలా ఉండేది. కానీ తనకు సొంత వారసులు లేకపోయినా ఒక అద్భుతమైన బానిస పరిపాలన వ్యవస్థను సృష్టించడం, అలాగే మత పట్టింపులకు పోకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థను గౌరవించడం వల్లే ఆయన విజన్ తన రాజవంశాన్ని మించి శతాబ్దాల పాటు బతికింది. ఒక పాలకుడి ఆలోచనా విధానం భవిష్యత్తు తరాలను ఎలా ప్రభావితం చేస్తుందో అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విశ్లేషణ మీకు ఒక సరికొత్త చారిత్రక దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తూ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.